ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు జయించువానిని తన ఆలయంలో ఒక స్తంభముగా చేయాలని ఆశిస్తున్నాడు. ఇక్కడ జయించువానిని అంటే శోధనలు, పరీక్షలు, ప్రలోభాలను అధిగమించిన విశ్వాసిని అని అర్థం. ఒక వ్యక్తి ఈ లోకాన్ని, పాపాన్ని జయించడం ద్వారా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉండుటకు అర్హుడవుతాడు. స్తంభం అనేది భవనానికి బలంగా నిలబెట్టే భాగం. ఈ మాట స్థిరత్వం, గౌరవం, ప్రాధాన్యత అనే అర్థాలను సూచిస్తుంది. దేవుని ఆలయంలో స్తంభంగా ఉండడం అంటే స్థిరమైన, నిత్యమైన, ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండడం. అంటే జయించిన వాడు దేవుని నిత్యమైన రాజ్యంలో ఒక స్థిరమైన స్థానాన్ని, ఒక గౌరవ స్థానాన్ని పొందుతాడు. అతడు దేవుని పని కోసం నిలిచే స్థిరమైన సాక్షిగా ఉండిపోతాడు. ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు అంటే ఇది నిత్య స్థిరత్వాన్ని సూచిస్తుంది. అతడు దేవునితో విడిపోకుండా నిత్యంగా ఆయన సమూహంలో ఉండేవాడిగా మారుతాడు. ఉదాహరణకు, పౌలు అనేక శోధనలు ఎదుర్కొన్నాడు, అనేక బాధలు భరించాడు, కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. అయినా విశ్వాసాన్ని విడవలేదు. చివరకు అతడు దేవుని పనిలో ఒక స్తంభంగా మారాడు. క్రైస్తవ మిషనరీ జీవితానికి అతని జీవితం ఒక ఆదర్శంగా నిలిచింది. ప్రియులారా, దేవుని రాజ్యంలో స్థిరంగా నిలబడాలంటే శ్రమలతో కూడిన పరీక్షలను జయించాలి. జయించిన వాడే దేవునితో విడిపోలేని స్థిరమైన సంబంధాన్ని, నిత్య గౌరవ స్థానాన్ని పొందుతాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరిక మీదట పరజనులను, పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను, దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని. ప్రియులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును, నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు, మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారము కావలయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జయించువానిని నీ ఆలయంలో ఒక స్తంభముగా చేసేదనని, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ నీ వెలుపలికి పోడని, నీ ఆలయంలో స్తంభంగా ఉండడం అంటే స్థిరమైన, నిత్యమైన, ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండడం అని నీవు తెలియజేశావు. దేవా, మేము ఈ లోకాన్ని, పాపాన్ని జయించి విశ్వాసంలో స్థిరంగా నిలిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఇక మీదట పరజనులమును, పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమును, నీ ఇంటి వారమునై ఉన్నాము గనుక ప్రతి కట్టడమును నీలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది గనుక నీలో మేము కూడా ఆత్మమూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడుటకు కృపచూపమని, నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఎడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.